ఈసారైనా మంచి అమ్మాయిని, సంప్రదాయ పద్ధతులు తెలిసిన అమ్మాయిని తీసుకురండి. ఓహో, మళ్ళీ ఆ అదృష్టం నాకే తగ్గిందా? అలాగే అమ్మా. ప్లీజ్ ఐశ్వర్య, నీ రక్తం తాగుతాను. నేను బ్రతికే ఉన్నాను, నాకేం కాలేదు. ఇంకో 6 నెలల్లో అమూల్య వెళ్ళిపోతుందని, ఈలోగా పార్దుకి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని అమూల్య పెళ్లి సంబంధాలు చూస్తోంది. అంతేకాదు, అమ్మాయి పద్ధతులు, సాంప్రదాయాలు, గుణాలు తెలుసుకోవడానికి ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నారు. నాకంతా అయోమయంగా ఉంది ఐశ్వర్య. త్రిపుర, ఇదే మనకి మంచి అవకాశం. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, ఎలా ఉంది త్రిపుర నా ప్లాన్? సూపర్ ఐశ్వర్య, నువ్వు నీ ప్లాన్ అదిరిపోయింది. సరే, అమూల్య దగ్గరికి వెళ్ళి నేను చెప్పింది చెప్పినట్టు చెప్పు. అక్షరం కూడా మిస్ అవ్వకూడదు. ఆ తర్వాత మనం అనుకున్నట్లే జరగాల్సింది జరుగుతుంది. సరే ఐశ్వర్య, ఇక నేను బయలుదేరుతాను. సరే. నాగేష్ మేడం, ఏంటి ఇందాక నేనేదో భయపెట్టానంటున్నావు? మీరు నైట్ ఒక్కొక్కసారి విచిత్రంగా బిహేవ్ చేస్తుంటారు మేడం. ఉదయ్ అంటారు, చంపిస్తామంటారు. ఏటి మేడం ఇదంతా? అచ్చే, ఎప్పుడైనా నాలో నేనేదో ఎమోషనల్ గా మాట్లాడుకుంటానేమో కానీ నేనెప్పుడు అలా మాట్లాడను. అయినా నువ్వు పిచ్చి పిచ్చిగా వాక్కు, బయటికెళ్ళిపోవాల్సి వస్తుంది. నేను పిచ్చి పిచ్చిగా వాగడం ఏంటి? నేను కాని నీ దగ్గర లేకపోతే నీ నాగిని విశ్వరూపం బయటపడేది, నీ బండారం మొత్తం బయటపడేది. ఏంటి, మా ఆయనకి తగ్గ అమ్మాయి ఇంకా దొరకలేదా? మీరే అలా అంటే ఎలా చెప్పండి? ఆహా, భర్త కోసం ప్రాణాల్ని వదిలిన భార్యని చూశాను కానీ, ఇలా భర్త కోసం తన స్థానాన్ని వేరే అమ్మాయికి ఇవ్వాలనుకున్న భార్యని నిన్నే చూస్తున్నాను అమూల్య. నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అమూల్య. ఆ విషయం నీకింకా తెలియట్లేదు. మీరు ఇంటర్వ్యూకి తీసుకొచ్చిన అమ్మాయిల మాటల్లోనే అర్థమైందిలేండి వాళ్ళ పద్ధతులు, అలవాట్లు. ప్లీజ్ అండి, ఈసారైనా కాస్త సాంప్రదాయంగా, పద్ధతిగా ఉండే అమ్మాయిల్ని తీసుకురండి. సరేనండి, నేనుంటాను. ఈవిడేంటి ఇలా ఉలుక్కు పలుకు లేకుండా సడన్ గా వచ్చి నిల్చుంది? వదిన గారు, ఎంతసేపైంది మీరొచ్చి? అయ్యో, అక్కడ నిలబడిపోయారేంటి? రండి, కూర్చోండి. ఏంటమూల్య ఇది? నేను విన్నది నిజమేనా? అసలు మీరేం విన్నారు? ఏంటా నిజం? స్వయంగా నువ్వే
పార్దూకి ఇంకో పెళ్లి చేయాలనుకున్నావంట? పైగా పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నావంట? అదంతా అబద్ధం కదా? అబద్ధం కాదండి, నిజమే. ఇలా చేస్తున్నావేంటి అమూల్య? నువ్వు పార్దూకి పెళ్లి చేయడమేంటి? నీ మీద నాకు కోపం ఉన్నమాట వాస్తవమే, కానీ నువ్వు పార్దూ విడిపోవాలని మాత్రం నేనెప్పుడూ కోరుకోలేదు. మీ ఇద్దరిది కాంట్రాక్ట్ మ్యారేజ్ అని, త్వరలోనే విడిపోతున్నారని తెలిసి అలా జరగకుండా చూసి మిమ్మల్ని కలపాలని నాకు తెలిసిన నిజాల్ని అమ్మకు చెప్తే ఇప్పుడు అమ్మే దగ్గరుండి నీతో ఇలా చేస్తుందేంటి అమూల్య? ఎవరైనా పెళ్లి చేయాలంటే వాళ్ళ తల్లిదండ్రులో, బంధువులో, స్నేహితులు పెళ్లి సంబంధాలు చూస్తారు. కానీ ఒక భార్యే తన భర్తకి ఇంకో పెళ్లి చెయ్యాలని సంబంధాలు చూడ్డం నేను ఫస్ట్ టైం వింటున్నాను, చూస్తున్నాను. కలియుగంలోనే ఒక కొత్త పునాదికి నాంది పలికావా అమూల్య? కానీ ఎందుకిలా చేస్తున్నావు? మీరిద్దరూ విడిపోవడమే పెద్ద వింత అనుకుంటే నువ్వే పార్దూకి ఇంకో పెళ్లి చేయాలనుకోవడం ఇంకో పెద్ద వింత. ఇదంతా చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగాను, ఎంతో బాధగానూ ఉందా అమూల్య? ఈవిడేంటి సడన్ గా ఇలా మాట్లాడుతోంది? మాట్లాడవేంటి అమూల్య? చెప్పు. ఏదైనా మనసులో ఉంటే అది నాతో షేర్ చేసుకో. ఈ ఒక్క విషయంలో నేను నీకు అండగా ఉంటాను. చెప్పమూల్య. నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను. చూడండి, నా మీద మీరు చూపిస్తున్న అభిమానానికి నేను చాలా కృతజ్ఞురాలండి. కానీ మీ నుంచి నాకే సహాయం వద్దండి. మీరు ఇంట్లోకి రావడం అత్తయ్య గారికి ఇష్టం లేదు. ఆవిడ గుడికెళ్లారు. మీరు వచ్చారు కదా అని లోపలికి రమ్మన్నాను. ఈ పాటికి ఆవిడ వచ్చేస్తూ ఉంటారు. వచ్చేలోపు మీరిక్కడి నుంచి వెళ్ళిపోండదురు గారు. ఐశ్వర్య ప్లాన్ ని సక్సెస్ చేద్దామని నేనిక్కడికి ప్లాన్తో వస్తే అమూల్య ఏంటి ఇక్కడి నుండి వెళ్ళిపోమంటుంది? అది కాదమూల్య, నేను చెప్పేది కాస్త విను. వదిన గారు, మీరేదైనా చెప్పాలనుకుంటే చెప్పండి. కానీ పార్థు గారి పెళ్లి విషయంలో మాత్రం ఏ మార్పు ఉండదు. నేను బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. నువ్వు నిర్ణయం తీసుకున్నావు సరే అమూల్య, కానీ నీ స్థానంలో కోడలుగా ఇంట్లోకొచ్చే అమ్మాయి ఎలా ఉంటుందో అది ఆలోచించావా? వచ్చే అమ్మాయి గురించి మనెవ్వరికీ తెలియదు కాబట్టి ముందు బాగున్నట్టే ఉండి రేపు పెళ్ళయ్యాక పార్దుని అమ్మని టార్చర్ పెడితే అప్పుడు పరిస్థితి ఏంటి? ఇక్కడ పార్దు అమ్మ బాధపడుతుంటే నువ్వు ఇంట్లో నుండి బయటికెళ్ళి విషయం తెలిసి అక్కడ నువ్వు సంతోషంగా ఉండగలవా?
మనసు మార్చుకుని పార్దుతో కలుసున్నా లేక పార్దుకి ఇంకో పెళ్లి చేసినా మనమంతా సంతోషంగా ఉండాలా మూల్య? కాబట్టి నేను చెప్పేదేంటంటే, ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయితో పార్దుకి పెళ్లి చేసి ఫ్యూచర్లో మనం బాధపడటం కంటే పార్దు గురించి మీ పెళ్లి గురించి తెలిసి అమ్మా నాన్నలతో సహా అందర్నీ అర్థం చేసుకుని బ్రతికే ఎవరైనా మనకు తెలుసున్న అమ్మాయి అయితే బాగుంటుంది కదా. ఈవిడేంటి ఇంత బాధ్యతగా మాట్లాడుతోంది? ఈవిడ నమ్మచ్చా? ఈవిడికి నా మీద కోపం ఉన్నా తన కుటుంబం మీద, సొంత తమ్ముడి జీవితం మీద కోపం ఎందుకుంటుంది? ఎప్పటికైనా వాళ్ళ కుటుంబం అంతా ఒకటవ్వాల్సిందే కదా. అమూల్య, నా మనసులో ఉన్నది చెప్పాను. ఇక పాటిస్తారో లేదో మీ ఇష్టం. సరే, వస్తాను. వదిన గారు, మీరు చెప్పింది కూడా కరెక్టే, కానీ తెలిసిన వాళ్ళలో అలాంటి అర్థం చేసుకుని ఉండే అమ్మాయి ఎవరున్నారు? అమ్మయ్యా, ఇప్పుడు దారిలోకొచ్చావా అమూల్య? పార్దుని అర్థం చేసుకుని కలిసి బ్రతకడం అంటే మామూలు విషయం కాదు. చిన్నప్పటి నుండి ఇంట్లో మాతో పాటు పెరిగాడు కాబట్టి పార్దు గురించి మా ఫ్యామిలీలో అందరికీ బాగా తెలుసు. ఆ తర్వాత నువ్వు అతి తక్కువ టైంలో పార్దుని అర్థం చేసుకుని వాడితో కలిసి ఉన్నావు. ఇప్పుడు పార్దుకి రెండో పెళ్ళంగా వచ్చే అమ్మాయి పెళ్ళైన తర్వాత ఎవరిని ఎన్ని ఇబ్బందులు పెడుతుందో. అసలే పార్దు చాలా సెన్సిటివ్. ఇక మనం ఎవ్వరిమీ కాకుండా పార్దుని అర్థం చేసుకున్న వ్యక్తి ఐశ్వర్య. పార్దు గురించి, నీ గురించి, మీ పెళ్లి విడాకులు, ఈ కుటుంబం అన్నిటి గురించి ఐశ్వర్యకి బాగా తెలుసు. పైగా పార్దు ఐశ్వర్యలు చిన్నప్పటి నుంచి కూడా బెస్ట్ ఫ్రెండ్స్. నీ తర్వాత పార్దు గురించి A to Z తెలిసిన అమ్మాయి ఐశ్వర్య ఒక్కతే. నాకెందుకో ఐశ్వర్య అయితే పార్దుకి పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఇంట్లో కూడా అమ్మతో నాన్నతో త్వరగా కలిసిపోతుంది. అసలు ఒకప్పుడు వాళ్ళిద్దరూ కలిసి తిరగడం చూసి వాళ్ళిద్దరి మధ్య లవ్ ఉందనుకునేవాళ్ళం. ఒకానొక సమయంలో పెళ్లి చేస్తామని అడిగాం కూడా. నీ వరకు వచ్చిందో లేదో తెలీదు కానీ ఇప్పటికీ ఆఫీస్లో వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని గుసగుసలు వినబడుతూనే ఉంటాయి. ఈ ఇంటి కోడలికి కావలసిన సాంప్రదాయం, పద్ధతులు అన్ని ఐశ్వర్యలో ఉన్నాయి. తన గురించి నేను చెప్పేదేంటి, నీకు కూడా తెలుసు కదా. కాబట్టి పార్దుకి ఈ ఇంటికి ఐశ్వర్యనే బెస్ట్ చాయిస్ అమూల్య. మీరు చెప్పినట్టు పార్దు గారికి భార్యగా, ఈ ఇంటి కోడలిగా ఐశ్వర్య గారైతే బానే ఉంటారు వదిన గారు.
ఐశ్వర్య గారిని ఉదయ్ మాస్టర్ గారు లవ్ చేస్తున్నారు కదా? చూడమూల్య, ఐశ్వర్యని ఉదయ్ లవ్ చేస్తున్నాడు, కానీ ఐశ్వర్య మాత్రం ఉదయ్ని లవ్ చేయడం లేదు కదా. ఆ విషయం ఉదయ్ కూడా తెలుసు. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ గానే ఉంటున్నారు. పైగా ఉదయ్కి నువ్వు ఒక్క మాట చెప్పావంటే చాలు, లవ్ లో డ్రాప్ అయిపోతాడు. ఇది కేవలం నా సలహా మాత్రమే అమూల్య. ఇది నువ్వు పాటిస్తావో లేదో నీ ఇష్టం. సరే అమూల్య, నేను చెప్పాలనుకున్నది చెప్పేశాను. ఉంటాను. ఆవిడ చెప్పినట్టు ఐశ్వర్య గారే పార్థు గారికి బెస్ట్ చాయిసా? పార్థు గారికి, ఈ కుటుంబానికి ఐశ్వర్య గారైతేనే కరెక్ట్. నేనిప్పుడే వెళ్ళి పార్థు గారిని పెళ్లి చేసుకోమని ఐశ్వర్య గారిని రిక్వెస్ట్ చేస్తాను. ఎస్, అనుకున్నది అనుకున్నట్టుగానే జరుగుతుంది. ఏమైంది? సడన్ గా అయిపోయింది. డోస్ తీస్తున్నా కూడా రావడం లేదు. ఏమై ఉంటుంది? అసలేంటిదంతా? ఎవర్రా కారు ఊపుతుంది? ఎవర్రా?
వర్షం పడుతుంది, కారు స్టార్ట్ అయ్యేలా లేదు. అసలు ఇక్కడ ఎవరైనా ఉన్నారో లేదో. నీకెలాంటి హెల్ప్ కావాలన్నా నేను నీకు తోడుంటాను. అదే తోడు జీవితాంతం పార్థు గారితో ఉండగలరా?